అండి. నేను మీ మిద్దె తోట మాలతి. ఇవాళ మనము 2 రకాల ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందామండి. చూడండి, ఇది తోటకూర. పప్పులో వేసుకోవచ్చు. సిర్రాకండి. పప్పులో వేసుకోవచ్చు, లేకుంటే మనం తాలింపు వండుకోవచ్చు అండి. రుచిగా ఉంటుంది బాగా. కాబట్టి మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. ఎంత బాగుంది కదండి, హెల్తీగా. కట్ చేసుకుంటే ఇది మళ్ళీ మనకు పెరుగుతుందండి. ఇదిగోండి, ఇలా కట్ చేసేస్తే పెరిగిన మట్టుకు మళ్ళీ అక్కడి నుంచి కొమ్మలు చిగుళ్ళు వచ్చేస్తాయండి. మనం కట్ చేయకపోతే ముదురైపోతుంది ఆకు. ఇప్పుడు నేతగా ఉంది కదండి, తినేదానికి కూడా మనకి బాగుంటుంది, రుచి వస్తుంది. లేదంటే కాడలు ముదిరిపోతాయి. ముదిరిపోయినా మనకు తోటలోటివి కాబట్టి బాగానే ఉంటాయి అనుకోండి. కాకపోతే మనకు నేతగా ఉండే రుచికి ముదురుగా ఉండే రుచికి తేడా వస్తుంది కదండి. అందువల్ల మనము ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటే తర్వాత మనం వీటికి పోషకాలు ఇవ్వాలి. అన్ని ముందే ఇచ్చానండి ఇందాక. ఆల్మిక్స్కి ఎక్కువ కొద్దిగా ఇచ్చాను. జాగ్రత్తగా వేరే మొక్కలు పెరిగి ఉంటాయండి మీలో అండి, చూసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే ఆ మొక్కలు కూడా పోతాయి. చూడండి, దీంట్లో బచ్చలింది. ఇది బచ్చలండి, అందుకే చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే టకాన్ కట్ చేసామంటే అది కూడా వచ్చేస్తుంది. పర్వాలేదు అనుకోండి, కాకపోతే చూసుకొని కట్ చేస్తే మనకు ఏ మొక్క కట్ చేస్తున్నాం, ఏమున్నాయి అనేది అర్థమవుతాయి ఇందులో, వేస్ట్ కాకుండా. అంతే. మనం దీంతో పాటు మనము పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఆ వీడియో మీకు తర్వాత పోస్ట్ చేస్తాను పాలకూరది. ఇవాళ సిరాకు వరకు పెట్టుకుందామండి. మీరు కూడా ఇలా ఆకుకూరలన్నీ పెంచుకొని హెల్తీగా తినాలని నా కోరికండి. మీరందరూ కూడా హాయిగా ఇలా పెంచుకోండి. బయట తినకుండా తగ్గించేసి మనము ఆర్గానిక్గా వండుకొని తిందామండి. హెల్తీగా ఉంటాము. ఇప్పుడున్న రోజుల్లో ఆరోగ్యమే కదండి మనకు ముఖ్యం, అందుకని అంటున్నానండి.